Hello everyone, welcome back to my channel Curious Kalyan. So ఈ వీడియోలో I'm gonna show a day in my life. సో నేనైతే జిమ్ జాయిన్ అయ్యాను కదా. సో ఈరోజు వచ్చేసి ఆర్మ్స్ అండ్ ట్రైసెప్స్ చేస్తున్నా అనమాట. సో కొంచెం లెగ్ ప్రెస్ కూడా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మన జిమ్ వచ్చేసి మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుంది. బట్ నేనైతే 8:30 కల్లా వస్తాను అనమాట. సో మార్నింగ్ వచ్చి న్యూస్ పేపర్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రీడ్ చేసి దెన్ నేను జిమ్కి అయితే వచ్చేస్తాను డైరెక్ట్లీ. అండ్ జిమ్‌కొచ్చిన తర్వాత కొంచెం క్రౌడీ ఉంటుందనమాట. ఇన్ కేస్ నేను ఎర్లీ వస్తే. బట్ 8:30 దాటొస్తే కొంచెం క్రౌడ్ తక్కువుంటుంది. సో, నాకైతే కొంచెం ఫ్రీగా ఉంటే బావుంటదనమాట. కంఫర్టబుల్‌గా చేసుకోవచ్చు అనిపిస్తుందనమాట. సో, అందుకని క్రౌడ్ లేని టైంలో అయితే ఎక్కువ వస్తూ ఉంటాను. సో, ఈరోజు మనం వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్స్ చెప్పాను కదా. సో, ట్రైసెప్స్ అనేవి నేనైతే ఇప్పుడు 7.5 అది 2 ఆర్మ్స్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇక జిమ్ నుంచి డైరెక్ట్‌గా నేనైతే సైకిల్‌పై వచ్చేస్తా అనమాట మా ఇంటికి. ఇక వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కూర్చునేటప్పటికి 10:30 అట్లా అవుతుందనమాట. సో, నా డెస్క్ మీదకొచ్చేటప్పటికి 10:30 అవుతుంది. సమ్‌టైమ్స్ డైరెక్ట్‌గా వచ్చేస్తాను ఇన్ కేస్ వర్క్ ఉంటే. ఆర్ లేకపోతే నేను 10:30 నుంచి కొంచెం సేపు ఏదైనా ప్రిపేర్ అయ్యి, ఆ తర్వాత నేను 12:30కి అట్లా డే అయితే స్టార్ట్ చేస్తా అనమాట. సో, రైట్ నౌ నేను వర్క్ చేస్తున్న కంపెనీ వచ్చేసి యూఎస్ఏలో ఉంది. ఇట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్. ఇంకా మాకు ఎవ్రీ మంత్ రిలీజెస్ ఉంటాయన్నమాట. సో, ఈ మంత్ వచ్చేసి రిలీజ్ యాక్టివిటీస్ అండ్ డిప్లాయ్‌మెంట్, రిలీజ్ టెస్టింగ్ అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా భుజస్కంధాలపై పెట్టారు. సో, ఇది కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఏం చిన్నది ప్రొడక్షన్‌లో పోయినా గానీ మనల్నే అడుగుతారు. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని టెస్టింగ్ చేయాలన్నమాట. సో, ఈ వారంతా కూర్చొని ఇంక మనం కుర్చీకి అతికిపోయి మాత్రం వర్క్ చేయాలి. సో, ఆటోమేషన్ పైప్‌లైన్స్ అయితే పెట్టేసామనమాట. సో, ఇప్పుడొచ్చేసి నేను టెస్ట్ ప్లాన్ ఏదైతే ప్రిపేర్ చేశానో అది టీమ్స్‌లో సర్క్యులేట్ చేయాలి. అదైతే ఈమెయిల్ పెడుతున్నాను. ఓపెనింగ్ అవుట్‌లుక్. సిరి ఓపెన్ అవుట్‌లుక్. కష్టపడి వర్క్ చేయడం ఒక వంతైతే, మనం చేసిన వర్క్‌ని చూపించుకోవడం ఇంకో పెద్ద టాస్క్ అది. మొత్తం ఈమెయిల్‌లో కొట్టి, మనం ఏం చేసామో అంతా కూడా పబ్లిష్ చేయాలనమాట. అందరిని ట్యాగ్ చేయాలి మేనేజర్‌ని, సీనియర్ మేనేజర్‌ని. లేకపోతే చేసిందంతా వృధానే. లేదంటే అయిందా లేదా? ఎంతవరకు వచ్చింది? స్టేటస్ ఏంటి? అనేసి పింగ్ చేసి మనకేసుకుంటారనమాట. సో, ఆ గోలంతా ఎందుకు? మనం చేసిన వర్క్ చేసింది చేసినట్టు, ఇది చేశాము అనేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేయడం మాత్రం నేను నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో దట్ వాళ్ళు అప్డేట్ అయిపోతుంటారు. ఎక్కడి వరకు పనొచ్చిందనేసి. అండ్ మనం కూడా చేసింది చెప్పేసుకున్నామన్నా హాయిగా ఉంటుందనమాట. లేదు అంటే మట్టుకు వాళ్ళు పింగ్ చేసి అడుగుతుంటే చాలా చిరాకొస్తది వర్క్ చేసి కూడా మళ్ళీ. సో, యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్‌గా ఈరోజు చాలా వర్క్ అవుతుందనమాట. బికాస్ నాకు రేపు రిలీజ్ ఉంది సాటర్డే. ఐయామ్ ద క్యూఈ కెప్టెన్. సో, ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడ్ యాక్టివిటీస్. అందులో బిజీ ఉన్నాననమాట. ఈ డే అంతా చాలా హెక్టిక్ అని చెప్పను, బిజీ అవుతుంది. బట్ యూట్యూబ్‌లో ఒక పాడ్‌కాస్ట్ కూడా ఫినిష్ చేశాననమాట. అలా అలా టెస్టింగ్ చేస్తూ. సో, యాజ్ ఆఫ్ నౌ ఆటోమేషన్ పైప్‌లైన్స్ అయితే రన్నింగ్‌లో పెట్టాను. సో, అవి ఎంతవరకు వచ్చాయో చెక్ చేద్దాం. ఆఫీస్‌లో అయినా, ఇంటి దగ్గరైనా కంప్లీట్‌గా వర్క్ చేసేది ఎప్పుడూ ఉండదు. మధ్య మధ్యలో యూట్యూబ్ ఓపెన్ చేసి అలా అప్డేట్స్ అండ్ న్యూస్ తెలుసుకుంటూ ఉంటామనమాట. సో, అందులో ఏవైనా ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్ ఏవైనా ఉంటే అలా అలా కానించేస్తూ ఉంటాము. అదొక అడ్వాంటేజ్ అనమాట. జస్ట్ అలా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అంత మాత్రమే. సో, టెస్ట్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిందనమాట. దాన్నైతే నేను పంపించేసాను టీమ్‌లకి. ఇప్పుడు కాసేపు అలా బయటికెళ్ళి చిల్ ఔట్ అయ్యొద్దాం. మార్నింగ్ జిమ్ చేశాను. ఒళ్ళు బాగా నొప్పులు పెడుతుందనమాట. ఐ డోంట్ నో. ఇంకా 1 వీక్ పట్టుకుంటాయి ఈ నొప్పులు. తర్వాత మేబీ ఐ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవరో నన్ను కర్రలతో కొట్టినట్టు అనిపిస్తుందనమాట. బట్ ఐఎమ్ లవింగ్ దిస్ ఫీలింగ్. సో, ఐ జస్ట్ ఫినిష్డ్ అనమాట. It has been a little heavy for me, but let's just see. Sad you. So, బయటికి పోదాం. ఓకే, let's just go. బయటికి వెళ్ళిపోదాం.
ఈవినింగ్ 4:35 అయింది అంటే అలా ఒకసారి బయటికెళ్ళాలనమాట. అస్సలు ఇంట్లో అయితే ఉండబుద్దేయదు. చాలా హీటింగ్ అయితే ఉంటుంది. సో, ఈ స్వెట్‌కి ఇంట్లో ఉండే కన్నా కాసేపు వర్క్ ఏదైనా తర్వాతైనా చేసుకోవచ్చు అని పెట్టేసి బయటకైతే వెళ్లి రిలాక్స్ అవుదాం అని చూస్తాము. సో, అప్పుడే సన్‌సెట్ కూడా అయ్యి మనకి చల్లగా కొంచెం రిలీఫ్ అనిపిస్తుందనమాట. ఆ కొండ దాటితే బీచ్ ఉంటుంది వైజాగ్‌లో. సో, మాకు బీచ్ చాలా దగ్గర అనమాట. సో, నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా స్నాక్స్‌లాగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో, ఈరోజు ఇంట్లో ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటే నాకు శుభ్రంగా ఇంట్లో జంతికలైతే దొరికాయన్నమాట. సో, హ్యాపీగా కానించేస్తున్నాను. ఈ జంతికలు ఎవరిచ్చారో గానీ భలే కరకరలాడుతున్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. సో, యూజువల్‌గా నేను ఎక్కువ ఫుడ్ తీసుకోను. అది జిమ్‌కి కూడా ఎళ్తున్నాను కాబట్టి కొంచెం క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నా అనమాట. బట్ యూజువల్‌గా కూడా నేను ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోను. ఎంతకి అవసరమైతే అంత మాత్రమే తింటాను. సో, దానివల్ల ఈవినింగ్ అయితే నాకు ఆకలేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడొచ్చేసి మనకి కాల్ అవుతుందనమాట. ఏ కాల్ అంటారా? సో, నాకు కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను కదా! మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే టాప్ మెట్‌లో వన్ ఆన్ వన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, నాకైతే ఇవాళ ఒక కాల్ వచ్చిందనమాట. సో, యూపీఎస్సీ యాస్పిరెంట్ జస్ట్ కంప్లీటెడ్ హిస్ బీటెక్ అండ్ ఏఎంఎల్‌లో కంప్లీట్ చేశాడంట. హీ వాంటెడ్ టు క్విట్ హిస్ జాబ్. 1 ఇయర్ ఎక్కడో వర్క్ చేశానని చెప్పాడు బెంగుళూరులో. నౌ హి ఈస్ ఫుల్ టైమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. సో, అన్న కొంచెం సజెషన్స్ ఉంటే చెప్పండి అనేసి హీ స్టార్టెడ్ ద కాన్వర్జేషన్ అండ్ హీ సెడ్ లైక్ హీ ఈస్ హ్యావింగ్ గుడ్ పర్సనల్ మెంటర్‌షిప్ అండ్ ఆల్. బట్ నాకైతే కొంచెం సజెషన్స్ అడిగాడనమాట. సో, వాటెవర్ ఐ కుడ్ హెల్ప్ నేనైతే హెల్ప్ చేశాను దీంట్లో. సో, మీలో ఎవరైనా అలాగే మాట్లాడాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ టాప్ మెట్ లింక్ కిందనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను ఆర్ కామెంట్‌లో కూడా పిన్ చేసి ఉంటుంది. చెకౌట్ చేయండి. సో, అలా టైం 7:30 అయిపోయిందనమాట ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత. సో, 6:40 కాల్ అయితే స్టార్ట్ అయింది. బట్ అది 5 మినిట్స్ కాల్ అయినా సరే ఇంపార్టెంట్ సజెషన్స్ అడిగాడు కాబట్టి నేను 40 మినిట్స్ తీసుకున్నా. సో, అలా 7:30 అయిపోయింది. ఇప్పుడు డైలీ స్టాండప్ అనమాట. సో, స్టాండప్‌లో అప్డేట్స్ అన్నీ ఇచ్చాను. స్నానం కూడా చేసొచ్చి కూర్చున్నా అనమాట. డిన్నర్ అయింది. సడెన్‌గా ఒక పింగ్ అయితే చూసాను. సమ్ టీమ్ మెంబర్ నాకు పింగ్ చేసి ఇట్లా సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పాడు. నేను నాకేదో తెలుసు కదా ట్రబుల్ షూట్ చేద్దామని రిప్లై అయితే ఇచ్చాననమాట. తీరా చూస్తే అది నాకేం బెడకు చుట్టుకుంది. ఆయన కాల్‌లోకి పుల్ చేసి ఇది వర్క్ అవ్వట్లేదు రిజాల్వ్ చేయమని అన్నాడు. తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందనమాట. అది మేము రిజాల్వ్ చేయలేకపోయాం. తర్వాత మొత్తం ఏం చేసామో అంతా కలిపి పెట్టేసాము. ఇదే అలా వచ్చేసి 11:30 అయిపోయింది. నాకైతే నిద్ర కూడా వచ్చేస్తుందనమాట. చాలా ఎగ్జాస్టివ్ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి రిలీజ్ కూడా ఉంది. ఎర్లీగా నేను స్టార్ట్ అవ్వాలి. రేపు జిమ్‌కి కూడా వెళ్తానో లేదో తెలీదు. బట్ సడెన్‌గా ఇట్లాంటివి వస్తూ ఉంటాయన్నమాట. మనం డే లాగ్ ఆఫ్ చేద్దాం అనుకున్న టైంకి ఎవరో పింగ్ చేస్తే పెద్ద సాహసంలాగా మనం రిప్లై ఇస్తే అది లాస్ట్‌కి మనకి ఇలా డే అంతా కిల్ చేస్తుంది. ఆహ్, in which folder you are getting like recording is in progress or something? Here on the events. On the events page, it says no, it doesn't. సో, అదనమాట. ఆడికో నమస్కారం. మొత్తానికి డే అయితే లాగ్ ఆఫ్ చేశాననమాట. ఇప్పుడు 11, 10 అయింది. మా డాడ్ కూడా వచ్చారు. ఇంక నేనైతే కంట్లో డ్రాప్స్ ఏసుకొని పడుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అలా 12 అవర్స్ స్క్రీన్ టైమ్ ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ బీ రియల్లీ హెక్టిక్ ఫర్ మై ఐస్. సో, ఇట్ నీడ్స్ సమ్ రెస్ట్ అనమాట. డ్రై అయిపోతుంటాయి కాబట్టి కొంచెం ఆర్టిఫిషియల్ టియర్స్ ఏసుకొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దిస్ పాయింట్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై బై.